ఒక చిరుద దాహం వేసి దారి తప్పి అడవి నుదిలి. ఏర వానరా, కొద్దిగా నీళ్లు తాగాలి, ఎక్కడ ఉన్నాయి? దారి ఉందిగా. అటుగా వెళ్లి కొండరాయి పక్కన చిన్న చెరువుంది. ఓహో, నేను అక్కడికి పోతా. ఆహా, మంచి తేటైన నీరు. ఎంత బాగున్నవి. పంది నీళ్లు తాగటానికే వస్తుంది. ఎంత దురవాసన. ఈ పంది దగ్గరే. ఓహ్, ఏమి తాగుతుంది? ఏమిటా చప్పుడు? ఓహ్, ఈ పంది నీళ్లు తాగి వెళితే బాగుండు. అయ్యో, ఈ నీళ్లను తాగలేకున్నాను. ఈ పంది ఉంటే నేనిక్కడ ఉండుట కష్టమే. ఓహ్, ఈ చిరుద నన్ను చూసి భయపడిపోతుంది. సరేలే, నన్ను చూసి భయంతో పరుగెత్తిపోయింది. ఈ చిరుత నన్ను చూసి పారిపోయే. నేనెందుకు చంపుతాను? ఎందుకులే, వద్దు పాపం. పోరుకు నిన్ను నే పిలుస్తా. నాకు తెలుసు నన్ను ఏమి చేయవు. ఓహ్, ఇలాంటి దానిని నేను ఎప్పుడు చూడలేదు. కష్టంగా ఉంది. ఓహ్, ఇంతగా దుర్వాసన ఉన్న జంతువును నేను చూడలేదు. అయ్యో, అది పందిలాగే ఉందే. నిలువు అక్కడ. నీవెందుకు భయపడిపోతున్నావు? ధైర్యముంటే నాతో పోరుకురా. ఓహో, అదా సంగతి. నేను భయపడిపోవుచున్నానని ఈ పంది అనుకుందేమో. ఇప్పుడు దీనిని ఏమి చేయాలి? సరే, నాకు సమ్మతమేను. కాని ఈరోజు వద్దు, ఎల్లుండిరా పోరాడుదాము. ఇంటికి వస్తున్న దారిలో కనబడిన జంతువులన్నీ చిరుతతో పోరాడే కదే. మరి పంది చెప్పిన కథ విని పందులన్నీ ఆశ్చర్యమయ్యే. పంది మూర్గా, నిన్ను చూసి చిరుత భయపడిపోలేదు. అది నిన్ను చూసి పారిపోనూ లేదు. అయ్యో, అమ్మా, నాన్న, తాతయ్య, నేనిప్పుడు ఏమి చేయాలి? చిరుత నన్ను తినును. బాధపడద్దు, నేనొక ఉపాయం చెప్పుతా. నీవు పోరుకు పోవలే, కాని కాలువలో బాగా దొర్లి బురద పూసుకుని వెళ్ళు. తాత పంది చెప్పినట్లుగా పంది బురదలో బాగా దుర్లి వెళ్ళెను. నన్ను చూసి భయపడునో లేదో. అదిగో వస్తుంది అహంకారి. ఒకేసారి గొంతు కొరిగి కథ ముగించదా.
ఏమైనను చిరుత నన్ను చంపును. చావు తప్పదు. ఇక జీవించుట సమయం అయిపోయే. ఛీ, ఎంత వాసన! ఈ పందికి ఇంకా వాసన పోలేదు. నా కథ అయిపోయినట్టే. తాతబంది ఉపాయం ఫలించలేదు. ఓ చెండాలపు వాసన! దీనితో పోరు నాకు వద్దు. ఛ! ఓ, నా ఊహ సరి అయినదే. ఇది నన్ను చూసి సరిగ్గా భయపడింది. రా ఇక్కడికి, పోరాడుదాము. వద్దు వద్దు, నేను నీ వాసన భరించలేను. పోరుకు మరొక రోజురా. అప్పటి నుంచి మొదలు పందులు బురదలో దురులుదు తిరుగుచుండే. దుర్గంధం ఉన్న ఎడల మనలను ఏమి చేయవు అని నమ్మకం కలిగే. పిల్లలు నడుస్తూ తినేరులే, ముచ్చట అయిన పిల్లలులే, చక్కెర పెట్టిన పిల్లాడు నడుచు, చక్కెర పిల్లాడు అందురే. పిల్లలు నడుస్తూ తినేరులే, ముచ్చట అయిన పిల్లలులే, చక్కెర పెట్టిన పిల్లాడు నడుచు, చక్కెర పిల్లాడు అందురే. అల్లం చక్కెర పడవలోనే కుక్క పిల్లి పిల్లలతో అల్లం తినగా కారమయ్యే. అల్లం చక్కెర పడవలోనే కుక్క పిల్లి పిల్లలతో అల్లం తినగా కారమయ్యే. పిల్లలు నడుస్తూ తినేరులే, ముచ్చట అయిన పిల్లలులే, పిల్లలు నడుస్తూ తినేరులే, ముచ్చట అయిన పిల్లలులే. ఒంటె నక్క ఇద్దరును మిత్రులు. పాపం ఒంటె ఒంటరి అయ్యే. నక్క ఒక జిత్తుల మారి. నక్క ఒకరోజు ఉదయం ఆహారం కోసం అన్వేషిస్తుంది. అయ్యో, ఏమి కష్టం! నడిచి నడిచి ఓపికపోయి ఇక్కడ కొద్దిసేపు కూర్చుంటా. ఏమైంది మిత్రమా? అప్పుడే నీరసంగా ఉన్నదా? ఏమని చెప్పాలి మిత్రుడా? నడిచి నడిచి నీరసం వచ్చే, ఇక ఒక అడుగు వేయలేను. మిత్రమా, బాధపడద్దు. నా వీపు పైన ఎక్కి కూర్చో, నేనే మోసుకుపోతా. ఆ, వీపుపై ఎక్కాలా? ఆలోచనే రాలేదే. ఈ బాధలో ఉన్నప్పుడు ఆదుకొననప్పుడు మిత్రుడన్న అర్థమేముంది? నేను చిన్నగా నడుస్తా, గట్టిగా పట్టి వీపుపైకి ఎక్కు. ఒంటెపై ఎక్కిపోతున్న ఈ యాత్ర బాగా ఉన్నది. ఏమైనను చాలు ఈ యాత్ర చేయాలనిపిస్తుంది. సుఖంగా ఉంది ఈ యాత్ర చేయ. కాని ఎంతైనను ఒంటెపై ఎక్కి పట్టుకోవాలి. మిత్రమా, ఇల్లు వచ్చింది. ఏమీ ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు. నేను కిందకు ఎలా దిగాలని ఆలోచిస్తున్నా.
దానికెందుకు బాధ? ఏమిటి దారి? ఏమి తోచుటలేదే. ఓ, ఒక ఉపాయం వచ్చి కోతిలాగా చేయి విరిగినట్లు నటిస్తా. నక్క కనబడుటలేదే. నా పని వదిలి వచ్చానే. ఏమైంది పిల్లమిత్రమా? ఏమిటి అట్లాగున్నావు? ఏమి చెప్పలేను. నిన్న రాత్రి ఆహారం అన్వేషించేటప్పుడు నా చేయి విరిగినది. ఇప్పుడు నడవలేను. బాగా నొప్పిగా ఉంది. కష్టమే మరి. ఏమైనను ఇప్పటి నుంచి నా వీపుపై ఎక్కుపోదాము. అటు చూడండి, పాపం ఒంటెపై ఎక్కి నక్క ఎంచక్క యాత్ర చేస్తుంది. మిత్రుడా, ఈ చెరుకు ఎక్కడ దొరికింది? తెలియదా? పక్కన పొలంలో చాలా చెరుకులు దొరుకుతాయి. త్వరగా వెళ్ళు. మిత్రుడా, మనం చెరుకును తినుటకు పోవాలి. ఎట్లా పొలంకు పోవాలి? ఓ, దానికోసం బాధపడొద్దు. నీవు గట్టిగా పట్టుకుని కూర్చుంటే చాలు. నేను అక్కడికి తీసుకు వెళతా. ఇప్పుడు ఈ నక్కకు నొప్పిగా లేదా? ఓ, ఇది ఎంత నాటకమా? రాణి, దాని సంగతి చెప్తా. మిత్రుడా, నాకు కడుపు బాగా నిండినది. నేను ఒకసారి అరుస్తా. ఆయాసంగా ఉంది. వద్దు వద్దు, తోట మనుషుల కుక్కలు వస్తాయి. కాదులే, అరుస్తాను. నేను ఇంకా చెరుగును తినుట అవ్వలేదు. నన్ను క్షమించు. నాకు అరవలేకపోతే నొప్పిగా ఉంటుంది. అయ్యో కుక్కలు, త్వరగా పరిగెత్తు. అయ్యో, నేనిక్కడ. నన్ను మరిచావు. దీనికి ఒక గుణపాఠం నేర్పడం అవసరం. మిత్రుడా, మంచి చల్లనైన నీరు. అసలు మురుగే లేదు. నేను మునిగి స్నానం చేయాలని ఉంది. అయ్యో, వద్దు వద్దు. నీవు నీటిలో మునిగితే నేను ఈ నీటిలో మునిగి చస్తాను. ఆహారం తిన్న తరువాత నేను స్నానం చేస్తాను. దానికి నన్ను క్షమించు మిత్రమా. ఏ మిత్రమా, అర్థమైందా? నక్క మారి మాట్లాడకుండా పారిపోయే. మారెను మారెనులే
మరగదమే మారేను మారేనులే మాణిక్య మరగదమే. ఆ చిన్న గ్రామంలో ఒక పేద రైతు నివసిస్తూ ఉండే. ఎంతగానో వేడి. చెరువుకు వెళ్ళి స్నానం చేసి వస్తా. ఏమైనాను చెరువుకు పోవాలిగా. కాసిని పీతలు పట్టుకోవాలి. బుట్టలో వేసి తెచ్చిన మంచి ధరవచ్చు. చాలా నీళ్లు. ఏమైనా పీతలు పట్టాలి మరి. తరువాతే స్నానం చేస్తా. కానీ బాగా మధ్యాహ్నము అయిపోయేనా రైతుకు దొరికెను 4 పీతలే. కష్టమైపోయే. చేసిన పని అంతా వృధా. చెరువు దగ్గరే కాసేపు పడుకుంటా. నీరసంగా ఉంది. స్నానం తరువాతే. పట్టుకున్న పీతలు పోతున్నా లేవట్లేదు. పాపం పీతలన్నీ పోయే. ఏమైనాను పీతలు పట్టుకుని కాపాడుదాము. మనము ఇతనికి సహాయం చేసదము. పోయిన పీతలను పట్టి ఇద్దాము. సరే. ఇప్పుడు పిలిచి లేపుదాము. అయ్యో, ఇతడు మరణించినట్లు ఉన్నాడే. కష్టమే మరి. మనము ఇతని శరీరమును ఇంటికి చేర్చుదాము. ఇక మనము పోదాము. గ్రామస్తులు వస్తే ఇతనిని తీసుకుపోతారు. నేను ఇక్కడికి ఎట్లాగు వచ్చాను? నేను తెచ్చిన బుట్ట ఎక్కడా? ఏమీ అద్భుతము! పట్టి ఉన్నవి 2గా. ఇది జలదేవత కటాక్షమే మరి. రైతుకి కలిగిన భాగ్యము గ్రామమంతా తెలిసి. సంధ్యా సమయ వేళ అత్యాశ అయిన ఆ గ్రామంలో ఒక రైతు భాగ్యశాలిని చూడవచ్చే. రండి మిత్రమా, ఏమిటంట విశేషం? మిత్రుడా, ఎలాగూ ఆ జలదేవత కటాక్షము దొరికే నాకు కూడా కొంచెం చెప్పు. రైతుకు అప్పుడు జరిగిన అనుభవం మిత్రునకు చెప్పే. ఓహో, అదా విషయం. మరుసటి రోజు అతనితో పాటు బుట్టతో సహా చెరువు దగ్గర పడుకొనే.
కొద్దిసేపైన తరువాత కోతులు వచ్చే. అవి అన్నీ పీతలను పట్టే. కష్టమే మరి. ఇతడు కూడా మరణించినట్లు ఉన్నాడు. కోతులు అతనిని ఎత్తుకొని గ్రామం వైపు నడిచే. ఈ మనిషి చాలా బరువుగా ఉన్నాడు. అవును అవును, చాలా జాగ్రత్తగా మోయండి. ఏమైనా ఇతని ఇల్లు చాలా దూరమే. అయ్యో, అబద్ధమేనా? ఏమైనా కన్ను తెరవకూడదు. ఓహ్, నా చేయి నొప్పిగా ఉంది. ఇక నేను మోయలేను. అయ్యో, నా కాలు కూడా నొప్పిగా ఉంది. ఆగండి. అయ్యో, తెంచండి. కాలు నొప్పి. నా ఇల్లు దగ్గరే ఉంది. అయ్యో, జింక నక్క స్నేహితులు అయ్యి అవి రెండు ప్రతిరోజు ఆహారం కోసం అన్వేషిస్తూ నడుస్తాయి. ఒక్కరోజు నడుస్తూ నడుస్తూ అడవి వదిలి ఊరిలోకి చేరే. మిత్రుడా, విశాలమైన పొలం. నేను పరుగున వెళ్ళి తింటాను. అదే ఇక్కడికి రావటం భాగ్యమే. ఈ పొలంలో చాలా పీతలు ఉంటాయి. మిత్రుడా, నీవు ఆ పీతలను పట్టుకో, నేను ఈ పొలమును చూసి వస్తా. సరే. జింక పొలంలోకి పోయి, మిత్రుడా, ఇక్కడ ధారాళంగా గడ్డి ఉంది. నక్క పీతలను అన్వేషిస్తూ నడిచే. దొరికే ఒక్కటి దొరికే. అయ్యో, పీత కరిచే. ఎంత నొప్పి. ఓహ్, ఏమైనా పీదలొద్దు, పావురాలను పట్టుకుంటా. అప్పటికే
జింక పొలంలోకి వేగంగా నడుస్తూనే ఉంది. అదేమిటి, అక్కడ ఇంకా పచ్చగా ఉంది, మంచి గడ్డి బాగా ఉందేమో. అయ్యో మిత్రుడా, తొందరగా రావా, అయ్యో కాపాడు నన్ను. నక్క పీతలను వదిలి పావురాలను పట్టుకొనవచ్చే. అయ్యో కాపాడు నన్ను. ఏమిటి, మిత్రుడు గొంతులాగా ఉంది. నక్క మాటలు వినిపించే వైపు పరిగెత్తెను. మిత్రుడా, నన్ను కాపాడుము. ఎవరో వేసిన వలలో నేను పడ్డా. ఎట్లాగైనా ఈ వల నుండి తప్పించు. ఇక్కడ ఉంటే నేను కూడా ఈ వల వేసిన వాడు ఏ నిమిషానైనా రావచ్చు. అమ్మో, నా జీవితం ముగుస్తుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? పట్టుకొని వలను తుంచివేయు. మిత్రుడా, నేను దీనిని తెంపాలంటే నా పళ్ళు బాగా నొప్పి. అందుకే వలను తుంపుట నా వల్ల కాదు. మిత్రుడా, బాధపడద్దు. ఎవరైనా ఉన్నారేమో చూసి వస్తా. ఇంతసేపు చెప్పి నక్క చిన్నగా జారుగునే. అది దూరంగా వెళ్లి చెట్టు చాటుగా నక్కి నిలిచే. దుర్మార్గుడు, ఈ నక్క వెళ్ళి జరిగింది. అప్పుడే దూరం నుంచి పొలంలో వలవేసిన రైతును జింక చూసే. అయ్యో, ఇప్పుడేమి చెయ్యాలి నేను? ఏమైనా మరణం తప్పదు. ఒక ఉపాయం ఉపయోగిస్తా. మరణించినట్లుగా నడిస్తా. జింక దొరికిన సంతోషములో కర్షకుడు పరిగెత్తి వచ్చే. హా, ఈ జింక మరణించినట్లుందే. చంపాల్సిన అవసరం లేదు. ఏదేనను వలను తీస్తా. కర్షకుడు వలదీయగా జింక పరిగెత్తిపోయే. ఆగు అక్కడ. కర్షకుడు జింక వెనగే పరుగెత్తే. అతడు వచ్చేలోపే వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉంటే పట్టుబడతా. ఇక్కడి నుంచి తప్పుకోవాలి. మోసకారి, నేను పట్టుకోలేనా? అయ్యో, చచ్చింది. దీనికి ఇలాగే కావాలి. కొమ్మ మీద చిలుగే నీ తోడే కోరేనే. నీవే రావా, నీ తోడుగపోతేనే ఒళ్ళంతా బస్సుపేనే. నీవే రావా, ఒళ్ళంతా బస్సుపైన చెక్కవు కొమ్మల పైనే. నీవే రావా, గూడునున్న కొయిలే నీ తోడే కోరేనే. నీవే రావా, నీ తోడుగపోతేనే చింతలు ఏముండవే. నీవే రావా, చిన్న చిన్నవైనా చింతలు ఉండవులే. నీవే రావా, కొమ్మ మీద చిలుగే నీ తోడే కోరేనే. నీవే రావా, నీ తోడుగపోతేనే ఒళ్ళంతా బస్సుపేనే. నీవే రావా, నీళ్ళల్లో చిన్న పిల్లే మునగగా ఉండేను. నీవే రావా, కొమ్మ మీద చిలుగే నీ తోడే కోరేనే. నీవే రావా, నీవే రావా.
పచ్చటి అడవిలో పిచ్చిదైన ఒక కోతి నివసిస్తుంది. ఆ పిచ్చి కోతిని చూడు. ఆ పిచ్చి కోతి కొమ్మ విరిగి పడినట్టుంది. మనము చూద్దాము. అయ్యో, అయ్యో, నా తోక తెగింది. అయ్యో, చేసేది ఏమీ లేదు. వెంటనే వైద్యుని కలువు. వైద్యుడా, వైద్యుడా, త్వరగా రండి. ఏమిటి? ఏమైంది? ఏమిటిరా నిలబడవు? నా తోక తెగింది. త్వరగా మందు వేసి కట్టుము. చూపించు. అయ్యో వైద్యుడా, ఈ చిన్నది నాకేమీ పాగలేదు. ఎరా మర్కట, ఆపురా ఏడవటం. ఆ తోక వల్ల ఏమీ ప్రయోజనము లేదు. తెగిన తోక తెగిపోయింది. అది విధి. కాని నా తోక లాంటి చిన్న కత్తినివ్వు. కత్త్యా? ఎందుకు? వైద్యుడా, నా తెగిన తోకను నాకు ఇవ్వుము. లేదంటే తోకకు బదులు కత్తి ఇవ్వు. కోతి కోపం సహించలేక వైద్యుడు కత్తి ఇంచే. కత్తి తీసుకుని కోతి పోవుచుంటే ఒక పిల్లాడులాగున్నాడే మామిడికాయలు కొడుతున్నాడు. చిన్న రాళ్లకు మామిడికాయ పడవు. పిల్లాడా, చిన్న రాయికి మామిడికాయ రాలదు. ఈ కత్తిని తీసుకుని విసురు, తెగి పడుతుంది. కాయ పడింది. నా కత్తి ఎక్కడా? కత్తియా? అది మామిడికాయ పైకి విసిరానుక. బాగుంది. కత్తి తీసుకుని మామిడికాయ కొట్టి ఇప్పుడు కత్తి లేదంటావా? నాకు ఇప్పుడే నా కత్తి కావాలి. కత్తి లేకపోతే ఆ మామిడికాయ నాకు ఇవ్వు. కోతి నిర్బంధించి పిల్లాడని అడగగా పిల్లాడు ఆ మామిడికాయ కోతికి ఇచ్చే. కోతి మామిడికాయ తీసుకుని వెళ్ళుచుండే. దారిలో ఒక అందమైన అమ్మాయిని చూసే. ఏమిటి అమ్మాయి, అందంగా లేవు? అందంగా, చాలా బాగా ఉన్నాను. కాని ఒక్కటే బాధ. ఇదిగో ఈ మామిడికాయ తిను. అప్పుడు అమ్మాయి మామిడికాయ తినిన వెంటనే దాని వింత స్వభావం తెలిపే. ఆ మామిడికాయ మొత్తం తిన్నావా? నాకు ఇప్పుడే నా కాయ ఇవ్వాలి. మామిడికాయ తినమన్నావు, నేను కాయ తిన్నాను. తిన్నగి ఎట్లా తిరిగి ఇవ్వను? నాకు అది ఏమి చెప్పద్దు. నాకు నా మామిడికాయ తిరిగి కావాలి. లేకపోతే నీవు నాతో రావాలి. కోతి యొక్క బుద్ధి తెలియక అమ్మాయి కోతి వెంట వెళ్ళే. చాలా దూరం పోతుండగా ఒకడు నూనె గానుగ తిప్పుట చూసెను. ఒక్కడు మాత్రమే గానుగ తిప్పుట బాగా అలసటే. ఈ అమ్మాయిని సహాయముగా ఉంచుకొను. బాగుంది, చాలా ఉపకారము. అమ్మాయి గానుగ తిప్పుతూ ఉంది. కొంతసేపటికి తన బుద్ధిని బయటపెట్టే. నాకు ఇక్కడ ఉండే సమయం లేదు. నేను పోతాను. నీవు రా అమ్మాయి. అది జరగదు. నాకు సహాయం చేయుటకు ఎవరూ లేరు. ఈమెని ఇక్కడే ఉంచు. అయితే సరే, అమ్మాయికి బదులు కొంచెం నూనె ఇవ్వు. నే పోతాను. అమ్మాయికి బదులు నూనె తీసుకొని కోతి సంతోషముగా పోవుచుండే. దారిలో ఒక అమ్మమ్మ దోసెలు వేస్తున్నది చూసే. ఏమిటి అమ్మమ్మ, వేడి దోసెలు ఉండేది? దోస చూడ మాడినట్టుంది.
మనవడా, నూనె లేకపోతే దోస మాడిపోతుంది. అందుకేన మాడింది. ఇదిగో ఈ నూనె తీసుకో. కోతి ఇచ్చిన నూనె వేసి అమ్మమ్మ దోస వేడిగా వేసే. నా నూనెతో ఎన్ని దోసలో? అమ్మమ్మ, నా నూనె తిరిగి నాకు కావాలి. ఏది ఎట్లాగు? నూనె వేసి దోసలు వేశానుగా. అమ్మమ్మ నీకు ఒక దోస ఇస్తుంది, సరేనా? సరే, దోసంటే దోసే. దోస తీసుకొని కోతి వెళుచుండే. దారిలో ఒక డోలు వాయించే వాడిని చూసే. హాయ్ డోలు. ఏమి డోలు మనిషి, వాయించటం నిలిపావు? ఉదయం నుంచి డోలు కొడుతూనే ఉన్నాను. కొట్టి కొట్టి వేళ్ళు నొప్పుగా ఉన్నాయి. బాధపడద్దు, ఈ దోస తింటే నీరసం తగ్గుతుంది. డోలు మనిషి దోస తీసుకొని ఆత్రంగా తినే. మరలా కోతి బుద్ధి బయట పెట్టే. నాకు నా దోస కావాలి. దోస నేను తిన్నాను కదా. నాకు నా దోస కావాలి, లేదంటే ఈ డోలు ఇవ్వాలి. కోతి మొండి పట్టుకు డోలు మనిషి తన డోలును కోతికి ఇచ్చే. కోతి డోలును తీసుకొని చెట్టుపై ఎక్కి కూర్చొనే. చూడండి, తోకపోయి కత్తి వచ్చే డుమ్ డుమ్ డుమ్, కత్తిపోయి కాయ వచ్చే డుమ్ డుమ్ డుమ్, కాయపోయి అమ్మాయి వచ్చే డుమ్ డుమ్ డుమ్, అమ్మాయి పోయి నూనె వచ్చే డుమ్ డుమ్ డుమ్, నూనె పోయి దోస వచ్చే డుమ్ డుమ్ డుమ్, దోస పోయి డోలు వచ్చే డుమ్ డుమ్ డుమ్.